పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీ సినిమాలు ఎలా ఆడినాయి, వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు, అవన్నీ కూడా ఒక చరిత్ర సార్. అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలిసిస్ చేయడానికే సరిపోదు. నేను వేటి గురించి మాట్లాడట్లేదు. కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే, మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ రెండు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు. కమ్యూనిజం నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు. సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది. ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే ఏం చెప్తారు? నేను సమానత్వమే, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. నా భావజాలం అంతకంటే నాకు వేరే సార్. మనిషి అన్న ప్రతివాడు బాగుండాలి, సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది నా ఆలోచన. అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు. దాంట్లో నేనేం చెప్పానంటే, ఇప్పుడు పోలీసులు ఒక పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నక్సలైట్లు దేశభక్తులే, వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని, ఒక సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు ఒక తుపాకీ గొట్టం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది మా సామాన్యులు చచ్చిపోతున్నారు. సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు, ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక సైద్ధాంతికంగా జరిగిన పొరపాటు అని చెప్పి పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి ఊరుకుంటున్నారు. ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతానికి? ఈవెన్ పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను, క్రైమ్ చేశానండి, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, నేను క్రైమ్ చేసి ఉన్నాను, మీరు ఎందుకో చూస్తానికి వస్తాను లోపలికి వచ్చారు, లేకపోతే ఈ బయట గేట్ దగ్గర ఉన్నారు, మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తారు. మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు. కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు. మీకు సంబంధం లేదు, మీరు ఎవరో తెలియదు, మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి ప్రాణం పోవచ్చు. ఎవరు? ఇప్పుడు నిన్న ఒక సినిమా చూశాను నేను, రోతే అని ఏదో మలయాళం సినిమా, ఇద్దరు పోలీసు వాళ్ళ కథ ఎంత అద్భుతంగా ఉందో. నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ. ఆ పాపం ఆ పిల్లడి మీద వేసేస్తారు మొత్తం అంతా. సో ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? పోలీసులో కూడా అడిగేది ఇదే నేను, ఎవరు బాధ్యులు? హూ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ చచ్చిపోయిన వాళ్ళది? ఇప్పుడు నువ్వు నమ్మావు, నక్సలిజం నమ్మావు, దేశానికి మంచి అడుగుతున్నావు, నువ్వు పోలీసుగా నువ్వు దేశాని కోసం పోరాడుతున్నావు. నువ్వు ఇద్దరు ఆలోచన మంచిదే, మధ్యలో సామాన్యుడు ప్రాణం పోతుంది, వీడికి సమాధానం ఎవరు చెప్తారు? సార్, ఇంత మంచి పాయింట్ మీద నిజంగా సినిమా నేను కూడా చూశాను. సింధు తులాని గారి యాక్టింగ్ కానీ సూపర్ ఉంటుంది. సినిమా ఆడలేదు సార్. ఎంత లాస్ అయ్యారు సార్ సినిమాలో? మొత్తం పోయింది, ప్రతి రూపాయి పోయింది. ఎంత పెట్టారు? దగ్గర ₹1 కోటి పెట్టాం. ₹1 కూడా రాలేదు. ₹1 అది శాటిలైట్కి వచ్చిన కొంత వచ్చింది. అప్పుడు అంత మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి రిజల్ట్ చూసినప్పుడు ఏమనిపించేది సార్ మీకు? ఏమవుతుంది, బాధపడుతుంది. అంతకంటే ఏం చేస్తాం అంటే, అది మేము ఒక రకంగా క్రౌడ్ ఫండింగ్, ఫ్రెండ్స్ పెట్టారు, తలా 10 లక్షలు వేసుకుని చేసాం ఆ సినిమా. 7-8 మందిని కలిసి తలా 10 లక్షలు వేసుకొని చేసాం. అండ్ ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్డ్. మా అల్లుడు అంటా ఉన్నాడు, ఎవరి కోసం తీస్తున్నావు ఈ సినిమా, ఎవరు చూస్తారని. ఆయన అన్న నాకు నమ్మకం ఉంటుంది ఏదో చూస్తారని. నేను తప్పు, ఆయన రైట్. మీరు ఇదే తప్పు మీ కెరీర్లో ఇంత ముందు కూడా ఒకటి చేసినట్టు అన్ని పార్టీలు తర్వాత కూడా చేశాను. ప్రతిఘటన కూడా చేశాను 2014లో మళ్ళీ. సో తప్పులు చేస్తూనే ఉంటాం, తప్పులదే ఉంది. మనిషి అన్నాక తప్పులు చేస్తాడు. ఇదే ఇందాకన్నారు, మీరు ఏం నమ్ముతారు? నేను నమ్మిందే దాని మీద తీస్తాను. నా నమ్మకం జనానికి నచ్చట్లేదు. అండ్ మీ సినిమాలు చూస్తే సార్, మీరు ఎవరికైతే సినిమాలు తీశారో ఆర్టిస్టులు, చిరంజీవి గారు కానీ, శ్రీకాంత్ కానీ, మన సుమన్ గారు కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ, మీరు ఎవరైతే వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో మీ చెయ్యి ఇచ్చి వాళ్ళతో సినిమా తీశారో వాళ్ళందరూ అద్భుతమైన స్థానంలో ఉన్నారు. మీ చెయ్యి మీకు తప్పించి అందరికీ కలిసి వచ్చింది అంటే ఏమంటారు? అసలు తప్పు అంట సార్. ఎందుకంటే నేను సినిమా తీసాను అంతే సార్. దీంట్లో ఏమంటారు, దాంట్లో భగవద్గీతలో చెప్తాడు కదా, నువ్వు చేయాల్సింది చెయ్యి అంతే తప్ప నువ్వు ఆశించి చేయకూడదు అంటాడు. ఏం ఆశించి చేసింది కదా ఫస్ట్ పాయింట్. ప్లస్ నా అవసరానికి చేసింది ఇదంతా. మీరు చిరంజీవి గారు అంటారు, చిరంజీవి గారికి ఆ రోజు నాకు నా రెమ్యునరేషన్గా ఆయన చేశాడు కాబట్టి నేను చేశాను. నాకు ఆ సినిమా చేద్దాం, వేరే పెట్టి ఇంకా పెద్ద హీరోని పెడతానికి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్న డబ్బులకి నేను చేశాను. సో ఆయన వచ్చి మళ్ళీ మనకేదో చేయాలనుకోవటం తప్పు. భానుచంద్ర అయినా, సుమన్ అయినా, శ్రీకాంత్ అయినా, ఎవరైనా కానీ
నా అవసరానికి ఆ రోజు నేను చేశాను తప్ప వాళ్ళని ఉద్ధరిద్దామనో అని ఏమీ లేదు. వాళ్ళకైనా సెంటిమెంట్ ఉందో ఏమన్నా ఉంది మా వాడు అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు. అనుకోకపోయినా తప్పులేదు, ఇబ్బంది లేదు మనకి. అనుకోవాలని కూడా రూల్ లేదు. సార్ అండ్ ప్రతిఘటన సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, కానీ మీరు చార్మి గారిని దగ్గర నుంచి చూశారు. ఆమెని అంటే చార్మీలో అందమని కానీ ఆమె బాగుంటుందని స్క్రీన్ మీద చూపించడం కానీ చాలామంది చేస్తే ఆమె యాక్టింగ్ సైడ్ మీరు చూపించారు. సో చార్మి గారు అలా కెరీర్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కెరీర్ ఆగిపోయి ఒక నిర్మాతగా టర్న్ తీసుకొని ఈ రోజున ఆమె కష్టపడుతుంది కానీ ఒక సైడ్ నుంచి నిందలు మోయడం కానీ, సో చార్మి గారి కెరీర్ ఇలా అవ్వడానికి మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి ఎందువల్ల అయిందంటారు? కెరియర్ అని ఇంకా నేను అనుకుంటే ఆమె అంతకుముందు సక్సెస్ఫుల్ హీరోయినే. అవును. తర్వాత మన సినిమా చేసింది ఆమె బాగా నమ్మకం ఉంటుంది. తర్వాత పూరి గారి సినిమా ఏదో చేసింది, పేరు గుర్తులేదు నాకు. జ్యోతిలక్ష్మి అది కూడా ఆమె అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది, మంచి కథ. 2 సినిమాల్లోనే ఆమె ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రాబ్లం చిరాకేసి ఉంటుంది, వీళ్ళు మంచి సినిమాలు చూడరు, మంచి పెర్ఫార్మెన్స్ చూడరు, వీళ్ళకి అనవసరం మనం చేయటం అని ఆమె రూట్ మార్చుకుని ఉంటుంది. మార్చుకుని ప్రొడ్యూసర్ అయింది. సరే ఈ ఇండస్ట్రీలో 100 మంది అంటే 100 అంటారు. ఆమె చేసుకుంటానే పోతుంది, పట్టించుకోవట్లేదు కదా. తన కష్టం తను పడుతూనే అంతే కదా, పడిని అయిపోయింది. మనం దాని గురించి కామెంట్ చేయటం ఎందుకు? ఆమె షీఈస్ డూయింగ్ గుడ్. డబ్బులు సంపాదించినప్పుడు సంపాదిస్తున్నారు, పోగొట్టినప్పుడు పోగొట్టిన ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి తప్పదయ్యాను. సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో అంటే తరం అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం. మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు, అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట. అంటే ఎవరో పక్క నుంచి జనాలను పుల్ చేయడం అలాంటిది ఏమి ఉండేది కాదు. హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. కృష్ణ గారిని కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు. అదంతా చాలా రియలిస్టిక్గా, చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది. బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు, ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు. సో జనాల్ని పుల్ చేస్తున్నారు. అంటే హీరోని ఒక బ్రహ్మపదార్థంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు. సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోని లేపుతున్నారు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు? అంటే మరి రియల్ క్రేజే కదా, చచ్చిపోతామంటున్నారు అక్కడ. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, చేతుల మీద, కాళ్ళ మీద, మెడ మీద, బొడ్డు మీద, అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు, గుండెల మీద, ఇన్ని చోట్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారంటే రియలేనే కదా. మరి నిర్మాతలకు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు? ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది మీకు. ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా. ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షోనే ఫుల్ అవట్లేదు. అవును. ఇది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా. అంటే మరి దాంట్లోనే అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడేమో హయ్యెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు. మరి ఆ హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే కొన్ని మిలియన్స్ సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మరి ఆ పరిస్థితి ఏమొస్తుంది ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్, యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, టీవీలో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం, పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననే వాళ్ళు బయటకు చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. 10%, 20% ఉంటారు. గతంలో ఏంటంటే 80% వాళ్ళు ఉండేవారు, 20% పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకునేవాడు. ఇప్పుడు శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, ఈ రోజుకి ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరకి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాగా ఉన్నారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు. కృష్ణ గారికి ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరిలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో. శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జూన్ 30వ అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు, ఫంక్షన్లు చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అభిమానం. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ షో రావట్లేదు జనం. అంటే వాళ్ళు 300-400 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న 10 మంది 20 మంది లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు తేడా.